అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రైతులకు గుడ్ న్యూస్ 500 చొప్పున బోనస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వరి పత్తి కొనుగోళ్లకు సంబంధించి పంటలు సాగు చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయా పంటల కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయం నుంచి మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలో ఉన్న సమస్యలు, సౌకర్యాలపై ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం, నాగూర్ కర్నూలు, కామారెడ్డి, జనగామ, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాల్లోని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇక సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి బోనస్ పొందిన రైతులతోనూ మంత్రి తుమ్మల మాట్లాడారు.